తెలంగాణ రాష్ట్ర సమితిని గట్టిగానే ఆడుకున్నారు రేవంత్ రెడ్డి. పర్ఫెక్ట్ స్పీచ్‌తోనే. ఒకటి గద్దర్ లాంటి వాళ్ళని సభలోకి రానియ్యనటువంటి ఇదే కేసీఆర్‌ని కలవనివ్వని తత్వం, ప్రగతి భవన్‌ని పూర్తిగా మూసేసిన తత్వం, అసెంబ్లీలో అసలు విపక్షాలను మాట్లాడనీయకుండా నిర్బంధించడాలు, లేకపోతే సభ నుండి సస్పెండ్ చేసిన కోమటిరెడ్డి, సంపత్ లాంటి వాళ్ళ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. అదే సందర్భంలో గతంలో జరిగినటువంటి వాటిది ఈటెల రాజేందర్కి జరిగినటువంటి అవమానం దగ్గర నుంచి మహమూద్ అలీ డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళని హోంగార్డు, ఒక హోంమంత్రిని హోంగార్డు తిప్పి పంపించినటువంటి సంఘటనలన్నిటి ప్రస్తావిస్తూ ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి ధోరణితో కూడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించి మాకు అధికారం ఇచ్చారు, మేము ఉండాల్సిన చోట వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండాల్సిన చోట మేము ఉన్నామని చెప్పడంతో పాటుగా ఆ తర్వాత మిమ్మల్ని బయటికి పోనీయకుండా చూడాలంటే ఇప్పటికైనా అహంకారం వీడాలంటూ సూచించారు. చక్కటి ఉపన్యాసం ఇచ్చారు రేవంత్ రెడ్డి. అయితే ఇందులో ప్లాన్ బి కావాల్సి ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్, లేకపోతే ఇటు పక్కన కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అందరూ ఉపన్యాసాలు ఇచ్చి అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒక షాడో లీడర్ని పెట్టేవాళ్ళు. తను సీఎంగా ఉన్నప్పుడు, తను విపక్షంలో ఉన్నప్పుడు కూడా. అట్లాగే వాళ్ళందరూ మాట్లాడాక చివరిలో తిను చురకలేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ మాట్లాడారు చాలామంది కాంగ్రెస్ తరఫు, కానీ అంత అప్పీరెన్స్ లేదు. ఒక్క రేవంత్ రెడ్డి స్పీచ్లోనే గట్టి అప్పీరెన్స్ ఉంది. అందుకని ప్లాన్ బి ప్లాన్ చేసుకోవాలి. టీఆర్ఎస్లో ఎవరెవరు మాట్లాడతారు వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పగలిగినటువంటి వాళ్ళు అధికార పక్షంలో ఎవరున్నారన్నట్టు ఒక టోటల్గా ప్లాన్ చేసుకుని ప్లాన్ బి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.